మొదటి నుంచి నేను మొత్తుకుంటున్నా. నేను విజయవాడలో ఉన్నా. మంగ్లీ గారిని ఆ రోజు చెప్పిన మీరు నాకు కాల్ చేసేటప్పుడు నిజాన్ని మీరు భయంగా మాట్లాడండి అన్నా. మధు నీకు తెలుసా అంటే తెలవదు. ఇవన్నీ సాక్ష్యం కాదా? ఇది సాక్ష్యం కాదా? మధ్యలో ఉండదు ఎవరు? ఇంకా ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి గురించి మీకు చెప్తే కళ్ళు నిక్కరపోతాయి. ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూడండి, నిజాలు బయటకు వస్తాయి. నిజానికి బలం ఎక్కువ. అరే మీకే చెప్తున్నా, నిజానికి బలం ఎక్కువ. మీ పేరు తీసుకునే ఆ స్థాయి కాదు మీది. నిజానికి బలం ఎక్కువ, నిజాయితీకి పొగరు ఎక్కువ. నిజాయితీతో ఉన్నాం కాబట్టే ఇవాళ ఈ విధంగా ఉన్నాం. సో నేను ఒకటే చెప్తున్నా, మోసపోయింది మీరు ఇవాళ విక్టిమ్ కారు వాడకండి. దయచేసి యావత్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను ఒకసారి గమనించండి. కేవలం విక్టిమ్ కారు వాడుతున్నారు. ఆ విక్టిమ్ కారు వాడకండి. ఇక్కడ ఉన్నది మొత్తం లంబాడి బిడ్డలే, పంజాబ్ బిడ్డలే. చాలా క్లారిటీ చేస్తున్నాను. నిజాలు బయటికి రావాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఓవర్ టు దీనికి మొత్తానికి వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఉందో అవి ఇవ్వండి కదా. ఇప్పుడు అసలైన మన డ్రైవర్ ఉన్నాడు కదా, డ్రైవర్ క్యాష్ అవుతాను. మంగ్లీ గారి ఇప్పుడు నేను చెప్పలేను కదా, ఆరోపణలు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చిన వ్యక్తి, మూటలు మూసిన వ్యక్తి, అన్ని చేసిన వ్యక్తి. అర్థమైందా? ఇది నిజంగా ఫేక్ అయితే వీళ్ళు ఎందుకు చావు బతుకులలో ఉంటారు? వీళ్ళు ఎవరు చనిపోయారు? ఏది చనిపోయారు వీళ్ళెవరు? వాళ్ళ తండాలకు వెళ్దాం. ఇప్పుడు మీ గురించి అని చెప్పి నిన్న అవాకులు చవాకులు పెరుగుతున్న సన్నాసులను చెప్తున్నా. మీకు ఇంకో మాట చెప్పాలా? బాలాజీ బాధితుల దగ్గర నిన్న కొంతమంది ఎవరైతే పెట్టినరో వాళ్ళ ఇంట్లోనే సెటిల్మెంట్ చేసుకొని డబ్బులు ఇచ్చినారు. నేను ఆ నిజాలు బయట పెట్టలేదు. వాళ్ళ పేరు కూడా నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. కొంత ప్రెజర్ ఉందన్న, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కొంత ప్రెజర్ ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు టార్గెట్ ఇచ్చిరు, మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీడియాలలో మంగ్లీ గారు తప్పుంటే శిక్షించండి అంటున్నారు. చాలా గొప్ప మాట. బాధితులకు న్యాయం చేయమంటున్నాము. ఈ చాలా ఈ మాటలు. మేము ఇక్కడ ముగ్గురో నలుగురం కాదు, వేలాది మంది బాధితులు వస్తారు. ఇందాక ఒకన్నా సిఐడిలో ఎందుకు కంప్లైంట్ చేయడం అన్న, మీరు కంప్లైంట్ చేశారు కదా అని అంటున్నారు. సిఐడిలో కంప్లైంట్ చేస్తే 100 సార్లు పోతే ఇప్పటి వరకు న్యాయం జరగకపోతే ఏం చేయమంటారు అన్న? ఈ పేద బాధితులకు చనిపోతున్నారు కదా. ఈ ఫోటోలలో మేము ప్రతిరోజు ఒక ఫోటో తీసుకొస్తున్నాం. ఫోటోలు ఎందుకు తీసుకొచ్చాం? దీంట్లో ఆమీర్ పటేల్ ఉన్నారు. ఇందాక మా నాయకుడు వీరి చరిత్ర తీస్తే షాక్ అవుతారు. ఉన్న కేంద్ర మంత్రులతో అందరితో దిగిండు, ఉన్న ముఖ్యమంత్రులతో దిగిండు. అలాగే అభిషేక్ కి, శివ చౌహాన్ కి ఈ ఫోటోను ఒక్కటి ముందర పెట్టుకొని దీని మీద క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళంతా బయట పెడతారు, బండారం అంతా బయట పడుతుంది. అలాగే నేను ఇంకోటి, ఇవో వీళ్ళు బ్యాంకాక్లు అవి ఇవి చాలా ఉన్నాయన్న. దయచేసి ఇప్పటికైనా మంగ్లీ గారు దీంట్లో కీలక పాత్ర. ఇప్పటి వరకు ఆరోపణలు అంటున్నాం, ఇప్పటి నుంచి అలా ఉండదు. ఇంకా స్టోరీలు ఎక్కువతాయి, ఇంకా సాక్ష్యాలు ఇంకా ముందు పెడతాం. ఇంకా పేద ప్రజల నుంచి మా మీడియా సపోర్ట్ ద్వారా పేద ప్రజలు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నాం. ఆ సాక్ష్యాలే స్వయంగా ఎక్కడ కూడా మేము ఆపకుండా వచ్చిన వెంటనే టైం లేకుండా 10 నిమిషాల ముందు మీడియాకి మేము సమాచారం ఇస్తున్నాం. అన్న ప్రెస్ మీట్ అంటే మాకు ఆదుకుంటుంది మీడియా. కాబట్టి ఈ రోజు మీడియానే ఈ ప్రజలకు న్యాయం చేస్తుందని నేను నమ్మకం, నేను ఆశిస్తున్నా. ధన్యవాదాలు. ఇప్పుడు మా పెద్దలు సంపత్ నాయక్ గారు మాట్లాడతారు. తెలియదన్నది వాస్తవం. మధు తెలిసిన తర్వాత